హ్యాపీ బర్త్డే బావా గారు. హే ఆల్, ఎందుకు ఈ కొరియర్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి. మీ దగ్గర నుంచి. గట్టిగా చెప్పు, వినిపించట్లేదు. సో ఈ కొరియర్ వచ్చేసి మా చెల్లి దగ్గర నుంచి వచ్చిందనమాట. ఇందులో ఏముంది అనేది ఇప్పుడు మేము అన్బాక్స్ చేసి చూపిస్తాం మీకు. సో మేము చూస్తాం, మీరు చూసేయండి. ఓకేనా? రెడీ? వచ్చేసి గౌరీ బర్త్డే కోసం పంపించిందండి మా చెల్లి. యాక్చువల్గా ఇప్పుడు కొరియర్ పంపిస్తుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే తను అలానూ డిసెంబర్లో ఇండియా వస్తుంది. సో అప్పుడే ఎవరు తీసుకొస్తుంది అనుకున్నాను నేను. బట్ ఏంటంటే ఎప్పుడు అప్పుడే కదా అన్నట్టుగా పంపించింది తను. తన ఫ్రెండ్ ఆల్రెడీ ఇండియా వస్తుంటే తనతో పంపించింది అనమాట. అండ్ ఇది నెల్లూరు వచ్చేసి 2 days అయిందండి. ఏ కొరియర్ సర్వీస్కి అయితే వాళ్ళు పంపించారో అది హోమ్ డెలివరీ లేదనమాట. అండ్ మాకు పికప్ చేసుకోవడానికి టైం కుదరలేదు. ఈ 2 days అయితే ఫుల్ వెయిట్ చేసాం, ఎప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకుందామా కొరియర్ అని. ఇంత పెద్ద బాక్స్ వాచ్ ఎందుకు వస్తుందా? పెద్ద బాక్స్ మొత్తం ఫోన్ మధ్యలో క్రూషియల్ వాచ్ ఉంటుంది. నువ్వేం గెస్ట్ చేస్తున్నావు కృతి? ఏం పెట్టరు నాకు తెలుసు మమ్మీ. వీడియో గేమ్ కెమెరా. మీకు రోజు హెల్తీ ఫుడ్ వండమని కుక్కర్ పంపించిందిరా. ఏమో నాకు తెలిసి దివాళీకి జీడిపప్పులు బాదం పప్పులు పంపించి ఉంటుంది. ఏదో 18 సాఫ్ట్వేర్ పంపించాను కాదు, గ్రీన్ గా కనిపిస్తుంది చూడ. ఏం లేదు ఇంట్లో డబ్బా ఉంది. 10 డబ్బాలు ఉంటాయి. డబ్బాలో డబ్బా డబ్బాలో డబ్బా. లాస్ట్గా ఒక వాచ్ చెప్పండి. ఏంటది? మాత్రం నావి. అది చెప్పి నాకు ఓపెన్ చేయడం వచ్చా, నేను ఇవి నా వాచ్ ఐ వాచ్ ఈ వీడియో అంతా కూడా నేను డైరెక్ట్ రా కన్వర్జేషన్సే పెడుతున్నానండి. అసలు నేను చాలా మంచిగా అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను. పిల్లలు అయితే అసలు రచ్చ చేశారనమాట. నేను ఏం వీడియో షూట్ చేశానో కూడా తెలీదు. సో నేను ఎలా షూట్ చేశాను ఇంకా అదే నేను డైరెక్ట్గా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ అయితే నాకు ఇలాగా 2 వాచ్ బెల్ట్స్ పంపించిందనమాట. ఇవి స్క్రంచీస్లో వస్తాయి కదా ఐ వాచ్కి. సో అవి అండ్ అలాగే ఇలా చాక్లెట్స్ పంపించింది. ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేసి తర్వాత చూపిస్తాను. ముందైతే అన్బాక్సింగ్ చూసేయండి. అక్కడే పెట్టాము నీట్గా. నన్ను స్లోగా చూడండి. చూపించండి నాకు. వావ్, అసలు ఇది ఎంత రచ్చ చేస్తుందండి. నాకేంటి ఇంకా ఏది దేని కింద పడేసావు? వాచ్ ఇది ఎవరికి? ఇదేదో ఓపెన్ చేసేస్తుంది. ఆగండి. మమ్మీ ఆగి మమ్మీ, స్లో అన్నీ చూడండి అమ్మా. ఇలా ఇలా ఏంటి బాబా? నాకు ఇష్టమైన అమ్మా. నీకు? నాకు కాదు, ఇవి డాడీకి. నీకోసం క్యూట్ నెయిల్ పాలిష్ పంపించింది. నేను వేసుకుంటున్నా. ఈ చాక్లెట్ అన్ని నాకా? ఓకే. ఏమండి మీకేం పంపించింది చూపించండి. నాకేం పంపించలేదు. ఆ వాచ్ ఎవరిదే? అదేంటి అసలు? ఏంటో తెలియట్లేదు. ఈ బాక్స్ అసలు మంచిగా ఓపెన్ చేయలేదు. అది వావ్, కృతి ఐ గ్లిట్టర్ షాడో అంట. బాక్స్ బాగుంది. డాడీకి.
గౌరీకి అయితే ఇలా ఈ వాచ్ పంపించింది. వాచ్ అయితే నాకు సూపర్ నచ్చింది తెలుసా. లైక్ చాలా క్లాసీగా ఉండింది. ఆల్రెడీ గౌరీ దగ్గర ఫాజిల్ వాచ్ ఉండింది. అదేంటంటే టీ షర్ట్స్కి అలా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి డానియల్ వెలింగ్టన్ వాచ్. ఇది కొంచెం ఫార్మల్స్కి వాటికి బాగా సెట్ అయింది. అండ్ గౌరీ రిస్ట్కి కూడా బాగుంది. అండ్ దెన్ కృషి కోసం ఇలా పోస్కా స్కెచెస్ పంపించింది. అసలు ఎప్పటి నుంచో కృషి పోస్కా స్కెచెస్ కోసం చూస్తున్నాడు, బట్ ప్రైస్ ఎక్కువ అని చెప్పి నేను తీసుకోలేదనమాట. వాడు అంటున్నాడు లైక్ మమ్మీ స్కెచెస్ పంపించినందుకన్నా నేను డ్రాయింగ్ నేర్చుకుంటాను అని. అండ్ జస్ట్ కృతి కోసం ఇలా నెయిల్ పాలిషెస్ పంపించింది. అండ్ వీటికి స్టిక్కర్స్ కూడా వచ్చినాయి అనమాట. అండ్ ఐ షాడోస్ ఇవన్నీ ఏంటంటే కిడ్స్ ఫ్రెండ్లీవి, లైక్ ఓన్లీ కిడ్స్ కోసం మాత్రమే. అండ్ ఇలా మేము అవన్నీ ఓపెన్ చేసే దాంట్లో ఈ కార్డ్ అసలు చూడలేదు. ఇది వచ్చేసి గౌరీ కోసం చిన్న కార్డ్ రాసి పంపించింది. నాకు ఇలాంటి గిఫ్ట్స్ కన్నా ఈ కార్డ్స్ అంటే బాగా ఇష్టం తెలుసా. అందులో వాళ్ళు పంపించే మెసేజెస్ అవిని. సో ఇది మీకు కృషి చదివి వినిపిస్తాడు ఇప్పుడు. అండ్ ఇంకొక పర్ఫ్యూమ్ కూడా పంపించింది అనమాట. బట్ నేను ఏది అన్బాక్సింగ్ సరిగ్గా షూట్ చేయలేదు. అసలు అన్బాక్సింగ్ చేస్తేనే కదా ఆ వాచ్ బాక్స్ కూడా చాలా బాగుండింది, కానీ వీడియో సరిగ్గా తీయలేదు. హ్యాపీ బర్త్డే బావ గారు. ఓవర్ ది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యూ హ్యావ్ proven yourself to the best father, best husband, best son, and ultimately best brother and well-wisher to me. Things I have learned from you and the things I will in the future. You will always be the person I look up to. Love you. Two. Bangaram. I love your Bangaram. Gold. అమ్మో చూడు. థ్యాంక్ యూ శ్రీజ. Thank you, Thank you, Bangaram. Srini. థ్యాంక్ యూ బంగారం. Bangaram. కృతమ్మ ఏం చేస్తున్నావే? అన్ని కలర్స్ ఓపెన్ చేసి పెట్టేసుకుంటున్నావా? కాదు. చాక్లెట్స్ది ఒక బాక్స్ పంపించింది కదా. ఈ చాక్లెట్స్ అయితే సూపర్ టేస్టీగా ఉన్నాయి తెలుసా. అండ్ వీటికి ఒక పేపర్ కూడా ఇచ్చారు. అందులో ఒక్కొక్క చాక్లెట్ కోసం రాశారనమాట. అందులో వాళ్ళు యూజ్ చేసిన ఫ్లేవర్స్ అవన్నీ కూడా. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది. Unicorn. వామిటింగ్ అయింది కదా, నేను వామిటింగ్ అయ్యేటప్పటికి అన్ని పోయినాయి. ఇది నెక్స్ట్ డే శ్రీజతో కాల్ మాట్లాడుతున్నాం అనమాట. యాక్చువల్గా ఈ కొరియర్ రాగానే గౌరీ ఎవరు పంపించారో అర్థం కాలేదు. ఫస్ట్ అయితే ఆయనకి శ్రీజ మీదే డౌట్ వచ్చింది. దానికి కాల్ చేసి అడిగారు, నువ్వేమైనా కొరియర్ పంపించావా, ఇలా మెసేజ్ వచ్చింది ఈ కొరియర్ ఆఫీస్ నుంచి అని. అదేమో నాకేం తెలియదు బావగారు, నేనేం పంపించలేదు అనింది. అండ్ నెక్స్ట్ డే కూడా మేము పికప్ చేసుకోవడానికి వెళ్ళైపోయేసరికి అప్పుడు చెప్పింది అనమాట, నేనే పంపించాను బావగారు, ఇలాగే చిన్న చిన్న కాంప్లిమెంటరీస్ వస్తాయి నాకు, అవన్నీ నేను అక్కడికి పంపించేశాను అని చెప్పింది అనమాట. అదే అడుగుతున్నారు, కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ అన్నావు, నేను కొరియర్ పంపించలేదు అన్నావు, ఎందుకే ఇవన్నీ పంపించామని. అండ్ మెయిన్ ఆ లెటర్కి అయితే ఆయన చాలా హ్యాపీగా అయిపోయారు. బట్ మీకు వీడియోలో కనిపించి ఉండకపోవచ్చు కానీ, ఎందుకంటే ఆయన వీడియో ఆన్ చేసేసరికి ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఆపేస్తారనమాట. సో ఎస్, మేమైతే డిసెంబర్లో చెల్లి ఎప్పుడు వస్తుందని ఫుల్గా వెయిట్ చేస్తాం. పిల్లలు ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.